సార్ వచ్చి సమస్యల్లో ఉన్న వాళ్ళకి నేనున్నాను అని ఎప్పుడు కూడా తయారుగా ఉండే శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి ఈరోజు. ఆటో కార్మికుల నుంచి ఆటో నగర్ వాళ్ళ వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా వాళ్ళకు మద్దతు ఇచ్చేవారు. ముఖ్యంగా విద్యార్థులు రాజకీయాల్లో రావాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారు. ఎందుకంటే రాజకీయం ఎదగాలంటే, మంచి రాజకీయాలు రావాలంటే అది విద్యార్థి స్థాయి నుంచే కూడా వారిలో ఆ భావనలు కలుగజేయడం చాలా ముఖ్యమని ఆనాడే గుర్తించిన మహానుభావులు వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన ఆశయాల కోసం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. నేను ఆశయ సిద్ధి కోసం నేను వెళతాను, ఎప్పటికైనా నేను ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించేదానికి నేను పుట్టాను అన్న భావనలతో ఆయన వెళ్ళారు. అందుకని ఈ ప్రాంతం ప్రజలు కూడా ఆయనకు జేజేలు పలికి ఆయన్ను ఎమ్మెల్యేగా కూడా చేశారు. కానీ పరిస్థితులు మనకు తెలుసు, ఏ విధమైన పరిస్థితిలో ఆయన మనల్ని అందరినీ వదిలి వెళ్ళారు అన్నది. కానీ రంగా గారి ఆశయాలు, అట్టడుగులో ఉన్న వ్యక్తి యొక్క అభివృద్ధి నా జీవనం అని ఆయన అనేవారు. కాబట్టి ఇప్పటికీ కూడా అందరి గుండెల్లో శాశ్వతంగా ఉన్నారు రంగా గారు. వారి కుటుంబానికి ఏదో వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడికి మనం అందరం కలిసి నివాళులు అర్పిద్దామని. ఆయనకు నిజమైన నివాళి అంటే ఆయన భావాలను, ఆయన ఆశయాలను ప్రజల్లోకి, ముఖ్యంగా యువతలోకి తీసుకొచ్చి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. ఆ దిశగా మేము ఖచ్చితంగా పనిచేస్తాం. ఏదైతే కొత్త పార్టీ పుట్టిందో జై భారత్ నేషనల్ పార్టీ కూడా రంగా గారి ఆశయాలు, అట్టడుగునున్న వ్యక్తి యొక్క అభివృద్ధి ఇదే ప్రధాన లక్ష్యంగా మేము కొనసాగుతాం. ఓకే సార్.